హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయినగర్లో ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసులో పాత నేరస్తుడు నడగొట్టి భరత్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. వెస్ట్ సాయినగర్ అల్విన్ కాలనీ ఉంటారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జనగాం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 10వ తారీఖు చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది. అది ఆ కిటికీ ఏం చేశారంటాడు, ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి ఒక బండతోటి అది ఫైబర్ది అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్ వాళ్ళు 18వ తారీఖు వచ్చారు తిరిగి. అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిన ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ దెబ్బలు తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ని తీసుకొస్తే ఈ యొక్క నడుగోడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వాటితో పాటు మామూలు సీసీ కెమెరాస్ పోయింది లేని అన్ని కూడా వెరిఫై చేసుకున్నారు. అంతా వెరిఫై చేసినాక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న ఇతనే తీసాడని కన్ఫర్మ్ చేసుకుని ఇంట్రాగేట్ చేసి అతను కూడా ఒప్పుకోవడం జరిగింది.